హాయ్ అండి, నమస్తే. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. మనకు దీపావళి పండగ అనగానే సేమియా పాయసం గుర్తొస్తుంది కదా. సో అలాంటి సేమియా పాయసంలో సేమియాని ఇంట్లోని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. పేని రవ్వ, మైదా, ఇంకా ఉప్పు, ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఒక ప్లేట్లోకి 1 కప్పు జల్లెడ పట్టి పెట్టుకున్న పేని రవ్వను వేసుకోవాలి. ఇందులోకి 3 స్పూన్ల మైదా పిండిని వేసి చిటికెడు సాల్ట్ని వేసుకొని ఈ పిండి అంతటినీ కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మనము కజ్జికాయలకు ఎలా అయితే తడుపుకుంటామో అలా పిండిని సాఫ్ట్గా తడుపుకోవాలి. సో ఇలా పిండిలో కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ తడుపుకోవాలి. మనం ఎప్పుడు సేమియా పాయసం అనగానే సేమియాలు బయట తెచ్చుకుంటాం కదా, ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. చూసారు కదా, పిండి అనేది ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇలా తడిపి పెట్టుకున్న పిండిని ఒక బౌల్లో పెట్టుకొని ఒక తడి క్లాత్ని కప్పి ఉంచి 3 to 4 అవర్స్ వరకు నాననివ్వాలి. ఈ పిండి అనేది ఎంత బాగా నానితే మనకు సేమియాలు చేతితో చేస్తాం కదా, సో ఈజీగా మనకు సాగుతుంది. సో 3 గంటల తర్వాత పిండి ఎలా నానిందో చూద్దాము. సో పిండి అనేది ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయింది. కొంచెం నెయ్యిని చేతికి రాసుకొని పేని రవ్వ పిండి అంతా కూడా పట్టేలాగా మనం పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం భాగాన్ని తీసుకొని మిగతా ఉల్లని అలాగే తడిబట్ట కప్పి ఉంచి పెట్టుకోవాలి. పిండి అనేది ఆరిపోకూడదు. నెయ్యి పట్టించుకోవడం వల్ల పిండి అనేది మనకు చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని 4 భాగాలుగా చేసుకుందాము. ఇలా అరచేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఒక ఉల్లని తీసుకొని అరచేతిలో ఇలా సాదాలి. మనం ఇలా నాదడం వల్ల ఆ పిండి అనేది పొడవుగా సాగుతుంది. చూసారా, ఇలా ఒకసారి అలా సాగదీశాక మనము పేనీలను ఎలా చుట్టుకుంటామో అలా అన్నీ కూడా చుట్టి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకొని అన్నీ కూడా తడి ఆరకుండా ఒక తడి బట్టను కప్పి ఉంచాలి. ఇప్పుడు మనము చుట్టి పెట్టుకున్న వాటిలో నుంచి ఒకదాన్ని తీసుకొని ఇలా సాఫ్ట్గా సాగదీస్తూ రావాలి. మనకు చేతికి అతుక్కుంటుంది అనిపిస్తే మళ్ళీ కొద్దిగా నెయ్యిని తీసుకొని లైట్గా అలా ప్రెస్ చేసుకుంటూ సాగదీయాలి. ఈ ప్రొసీజర్ని 4 to 5 టైమ్స్ వరకు ఇలా సాగదీస్తూ ఉంటే మనకు చివరిగా సన్నగా సేమియా అనేది వస్తుంది. ఒకసారి అలవాటైందంటే చాలా ఈజీగా చేసేసేయచ్చు. కొంచెం పిండితోనే చాలా దండిగా పేనీలు తయారవుతాయి. ఇలా ఇక్కడ చూసారా, పిండి అనేది ఇరిగిపోయింది, అయినా కూడా మళ్ళీ మనం దాన్ని అతికించుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి చేసి పెట్టుకుంటే 7 days వరకు మనకు ఇవి నిల్వ ఉంటుంది. సో ఫెస్టివల్ అనగానే కొంచెం ముందుగా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నెయ్యిలో వేయించుతాం కదా, నోట్లో వేయంగానే సేమియాలు సన్నగా అలా కరిగిపోతాయి అంతే. సో ఇప్పుడు ఫైనల్గా సన్నగా చుట్టుకోబోతున్నాము. చూసారా, ఇంత సన్నగా చేతులతోనే సేమియాలను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్కి తయారు చేసేటప్పుడు మనం అంత ఉల్లని ఒకే దాని మీద వేయకుండా ఒక 2-3 భాగాల వరకు దీన్ని చుట్టుకొని పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా 3 parts వరకు మనం దీన్ని చేయబోతున్నాము. ఎందుకంటే మనము ఈ ఉల్లని నెయ్యిలో వేయించినప్పుడు అంతా కూడా చాలా మందంగా అయిపోయి లోపల అనేది మెత్తగా అయిపోతుంది. సో దీన్ని ఎంత కావాలంటే అంత చిన్నగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా తయారు చేసి పెట్టుకున్న సేమియాలని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక చిన్న బాండీలో నెయ్యిని వేసుకొని, చాలా కొద్దిగా నెయ్యి పడుతుందండి డీప్ ఫ్రైకి. ఈ సేమియాలను ఒక 2 to 3 వరకు ఒకటేసారి వేయించుకోవచ్చు. చూస్తున్నారు కదా, సేమియాని ఇలా చేతి మీద వెనక్కి వేసుకొని వెంటనే వీటిని మనము నెయ్యిలో వేయించుకోవాలి. ఈ ప్రాసెస్లో నెయ్యి అనేది సిమ్లోనే ఉంచి కాగనివ్వాలి. ఎందుకంటే సేమియా చాలా సన్నగా ఉంటుంది కదా, త్వరగా వేగిపోతాయి. ఇలా వేయంగానే అలా క్రిస్పీగా అయిపోతాయి.
చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా చేతితో తయారు చేసుకున్న సేమియాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరే చూడండి. సో సేమియాలు రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు సేమియా పాయసం తయారు చేసుకోవడానికి సేమియా, పాలు, జీడిపప్పు, బాదం, ద్రాక్ష, ఇంకా యాలకులు, కుంకుమ పువ్వు, నెయ్యి, కొద్దిగా చక్కెర. ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1/2 లీటర్ పాలను వేసుకుంటున్నాము. ఈ పాలు బాగా మరగాలి. సో పాలు వేడవుతుంది కదా, ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు సేమియాని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ సేమియా పాయసం అనేది. మనం ఆల్రెడీ నెయ్యిలో వేయించాం కాబట్టి ఇప్పుడు నెయ్యి వేయనవసరం లేదు. ఇప్పుడు సేమియా అనేది ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. సో పర్ఫెక్ట్గా ఉడికిందండి. పట్టుకుంటే ఇలా మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు సేమియా ఉడికింది కదా, ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వుని వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకుందాము. ఈ కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల కలర్ అనేది కొంచెం బ్రైట్గా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చక్కెర 4 స్పూన్స్ వరకు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చక్కెరని కొంచెం కరగనిద్దాము. సో ఈ చక్కెర కరిగాక ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకుందాము. దానికోసం ఇలాచీని కొంచెం మెత్తగా అలా దంచుకొని ఈ పౌడర్ని మన సేమియా పాయసంలోకి వేసుకుందాము. ఇలాచీ వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది. ఒకసారి అలా కలుపుకొని చిన్న చిట్కా చెప్తానండి. మనం ఏ పాయసం చేసినా కూడా మనం చేసినాక లాస్ట్లో కొంచెం వేడి పాలను వేస్తే ఏ కన్సిస్టెన్సీ అయితే అప్పుడు ఉందో కొంతసేపటి తర్వాత కూడా అలాగే ఉంటుంది, గట్టిగా అవ్వదు. సో దించే ముందు ఒకసారి అలా వేడి పాలను వేసి కలుపుకుందాము. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో నెయ్యి వేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. బాదం పప్పు ఇంకా జీడిపప్పు ఒకసారి అలా ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి ఎండు ద్రాక్షని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ పాయసంలోకి యాడ్ చేద్దాము. ఒకసారి అలా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఫైనల్లీ కమ్మగా సేమియా పాయసం రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.